హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనం డైలీ వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 48,682 రేంజ్లో, బ్యాంక్ నిఫ్టీ 22,488 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏంటిది అంటే ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి. సెన్సెక్స్ తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 రెండు ఎక్స్పైరీలు ఉంటే చాలా కేర్ఫుల్గా మాత్రం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈ ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈరోజు వోల్టాలిటీ మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి వోల్టాలిటీ చాలా వరకు ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే మార్కెట్కు బిగినర్స్ ఎక్స్పీరియన్స్ అని ఏముండదు, దానిపైన చేసుకునే వద్దు మీరు అనేది మంచి లాస్ అయితే అవ్వడం జరుగుతుంది. అందుగురించి కేర్ఫుల్గా మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే నా బెస్ట్ ఒపీనియన్ ఈ 1 వీక్ మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేస్తేనే ఇలాంటి ఏమన్నా యూజ్ ఉంటుందని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూసుకుందాం. మన దీని ప్రకారంగానైతే ఇది ఓకే, దీన్ని అయితే మనం బౌలింగ్ బ్యాండ్స్తో అయితే దీన్ని అయితే సెట్టింగ్ అయితే చేస్తుంటే దీని ఫర్దర్గా మనం అవుట్ ఆఫ్ రిట్రేస్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ తోటి అయితే మనం అయితే ఫర్దర్గా మాత్రం వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఓకే, ఇవన్నీ మనం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బౌలింగ్ బాండ్స్ని తీసేసి నెక్స్ట్ మనమైతే అవుట్ ఆఫ్ రిట్రేస్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని మాత్రం మనం యాక్టివేట్ అయితే చేద్దాం. అవుట్ ఆఫ్ రిట్రేస్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ మాత్రం యాక్టివేట్ చేసి మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు అవుట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అవుట్ ఆఫ్ రిట్రేస్మెంట్ రెండింటిని అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బయింగ్ అండ్ డిప్ అని మాత్రం చూస్తుంది. డిప్లో మీరు ఏజ్ బై చేసిన ప్రాఫిట్కి మాత్రం ఛాన్స్ చేస్తుంది. కాకపోతే కాళ్ళకు మాత్రం మంచి ఆపర్చునిటీస్ ఉంది అని ఇండికేషన్స్ మాత్రం చెప్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి 48,730 రేంజ్కి బిలో ఉంటే మాత్రం మీరు ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం దీనికి టచ్ కాకుండా క్లోజ్ అయితే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 48,210 వరకు అయితే డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇక్కడ వరకు అయితే మార్కెట్ వస్తుంది. ఎప్పుడు అంటే 48,730కి బిలో క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ దీనికి టచ్ అయింది. లేదు అంటే 48,949కి అబోవ్ నీకు క్లోజ్ అయిపోయింది అనుకుంటే మాత్రం ఇక్కడ క్లోజ్ అయిపోయింది అంటే దీనికి టచ్ కాకుండా మొత్తం మళ్ళీ 48,500కి మాత్రం మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే, 48,100కైనా మార్కెట్ ఉంటుంది, ఈ రేంజ్ కానీ వెళ్తుంది. 48,100 48,200 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఈరోజు ఉంటుందని నా యొక్క స్పెషల్ అండ్ నా ఒపీనియన్. ఇంకా మార్కెట్ ఏంటనేది చూద్దాం. ఈరోజు టైం డీకే వల్ల ప్రీమియం కూడా రిడ్యూస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఫ్రైడే ఎప్పుడైతే ఈరోజు 2 ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఎక్స్పైరీ 2 ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా గమనించి ట్రేడర్స్ మాత్రం ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇంకొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. 6 months మీకు అంత ఓపిక ఉంటే మాత్రమే మీకు ఏమైనా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీ క్యాపిటల్ అనేది లాస్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు లాట్ల సైజ్ మాత్రం పెంచుకండి. ఎందుకంటే ఒక లాట్ ప్రాఫిట్ అయినా ఒక లాట్ లాస్ అయినా మీకు అమౌంట్ సరిపోతుంది. మీకు అంతకంటే మీకు ఎక్కువ ఏం కాదనుకుంటే మాత్రం మీ ఒపీనియన్ అనేది. ఎందుకంటే ఒక లాట్తో మీకు అమౌంట్ వచ్చినప్పుడు అది 10 లాట్లతో కూడా అమౌంట్ అయితే ఒక లాట్తో మీకు లాస్ అయినప్పుడు 10 లాట్లతో కూడా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకొంచెం కేర్ఫుల్గా మాత్రం మీరు ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన రేంజ్. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నాను 48,730 నుంచి వెళ్ళి 48,900 ఈ రేంజ్లో మాత్రం మీకు ఎలాంటి పొజిషన్స్ మాత్రం చేయకండి. దీనిపైన ఒకవేళ దీనిపైన ఓపెన్ అయితే మాత్రం నీకు అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. 48,730 బిలో అయితే డౌన్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది మాత్రం నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ అంటే తర్వాత 50లో కూడా చూద్దాం. 50 ఏంటంటే ఇక్కడ ఈ రేంజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 22,541 బిలో ఇక్కడ 541 ఇక్కడ నుంచి వెళ్ళి 22,541 బిలో అయితే మళ్ళీ ఇక్కడ 22,360 వరకు మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ వరకు వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ 22,628 ఎబోవ్ నీకు క్యాండిల్ ఇట్లా ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 22,738 రేంజ్ వరకు అయితే మనం తీసుకోవచ్చు. 22,853 కూడా వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి టైం డీకే తోటి ప్రీమియమ్స్ అనేది కాళ్ళు పుట్టు 2 కూడా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటాయి. ఈరోజు మాత్రం చూసుకోండి, చాలా కేర్ఫుల్గా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు దేంట్లో మీరు ట్రేడ్ చేస్తారు, ఇది ఎక్స్పైరీలో మీరు ట్రేడ్ చేస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఈరోజు ప్రాఫిట్ వచ్చిన లాస్ అయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.